క్రెడిట్ కార్డ్ కూడా డబ్బేనండి. ఆ మాటకొస్తే డబ్బు కంటే ఎక్కువ. క్రెడిట్ కార్డ్ పోతే ఇప్పుడు జరుగుతున్నాయి గదా! ఆన్‌లైన్ మోసాలు టక్‌మని ఓటీపీ వచ్చేస్తది. కార్డ్ లిమిట్ ఎంతుంటే అంత లాగేస్తున్నారు గదండీ! వీటికి కూడా ఒక మంచి ఉపాయం ఉందండి. అంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాతే తెలిసింది నాకు కూడా లోపలికెళ్ళి స్టడీ జేసి బ్యాంకర్స్‌తోను, ఈ సీపీపీ వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నాకు కూడా ఈ సమాచారం అంతా తెలిసింది. మరి నాకు తెలిసిన సమాచారం మీతో షేర్ చేసేసుకోవాలి గదండీ! అందుకోసం. ఏం లేదు వాడు విదేశాలకు వెళ్ళాడు. విదేశాలకు వెళ్ళేటప్పుడు కార్డులు ఒకటి కాదండి 4, 5 కార్డులుంటాయి. మీకు తెలుసు. లిమిట్ కూడా గట్టిగానే ఉంటది. ఒక్కొక్కటి 5, 10 లక్షల దాకా పెట్టుకున్నాడు. కానీ వాలెట్ మొత్తం పోగొట్టుకున్నాడండి. పోగొట్టుకున్నాడు అంటే పోగొట్టుకొని అక్కడితో ఆగిపోలేదు. స్కామ్ కూడా జరిగిందండి. అంటే దాని మీద డబ్బులు కూడా వాడేశారు. అయినా గానీ ఆడు దర్జాగా, హాయిగా వచ్చేసాడండి. హాయిగా వచ్చేయడం అంటే, ఆ వాడేసిన డబ్బులేమీ నాకు సంబంధం లేదు. నేను కట్టక్కర్లేదన్నట్టు. రెండోది విదేశాల్లో ఉన్నప్పుడు 24 గంటల్లో వాడి అవసరాలకు కూడా వాడికి కావాల్సిన డబ్బులు కూడా వచ్చేసినాయండి. అంటే అది అప్పుగానే లెండి. కాకపోతే ఏ వడ్డీ ఉండదు. విషయం మీకు అర్థమైందా? క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ అని ఒకటుందండి. వాడు చెప్తేనే నాకు కూడా తెలిసింది. యాక్చువల్‌గా నాకు తెలిసాక ఓ బ్యాంక్ మేనేజర్ గారిని కనుక్కుంటే ఆయన కూడా వివరంగా చెప్పాడు. ఆ వివరాలన్నీ మీకిప్పుడు షేర్ చేస్తున్నాను. ఇన్సూరెన్స్ అండి. అన్నిటికీ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో, సపోజ్ ఈ ఇల్లు ఉంది. ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాం. ఏదైనా జరిగిందనుకోండి మొత్తం డబ్బులొస్తాయి కదా! అగ్ని ప్రమాదాల దగ్గర నుంచి తుఫాన్లు, వరదలు అట్లాగే కార్డుకి కూడా ఏదైనా జరిగితే ఏది జరగదు అని మాత్రం అనొద్దు. దయచేసి ఏది జరగడానికైనా అవకాశం ఉంది. ఇప్పుడు బాగా స్కాములు ఎక్కువ జరుగుతున్నాయి కదండీ! మరి స్కామ్ జరిగితే ఏముందండి? జస్ట్ ఫోన్ కాల్ చేసేస్తే బ్లాక్ అయిపోతుంది కదా అంటారు. యెస్, ఫోన్ కాల్ చేస్తే బ్లాక్ అవుద్ది ఒక్క కార్డ్ ఉన్న వాళ్ళకి. 2, 3, 4 ఉన్న వాళ్ళకి మీరు ఫోన్ కాల్ చేసి బ్లాక్ చేయమని చెప్పి వాడు రెస్పాండ్ అయ్యి బ్లాక్ చేసేలోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. మొత్తం లాగేస్తున్నారు కదా! అదే సీపీపీలో జాయిన్ అయితే ఏం లేదు, క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ అంటున్నారు. కార్డ్ ఇన్సూరెన్స్ అనుకోండి రూ. 1000 నుంచి స్టార్ట్ అవుతుందండి. మన అవసరాలను బట్టి. నార్మల్‌గా అయితే సపోజ్ స్టేట్ బ్యాంక్ చూసుకుంటే రూ. 1000. దాంట్లో క్లాసిక్ అని చెప్పి పెట్టాడు 1500. ఇంకా డైమండో, సిల్వరో ఏవో ఉంటాయి కదా! దానికి 2000 పెట్టాడు. ఇక ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఒక 4, 500 ఎక్కువ ఉన్నాయండి. అంటే ఒక కార్డుకి. ఇక్కడ ఒక్కళ్ళుగా తీసుకుంటే ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. అంటే గ్రూప్‌గా తీసుకుంటే ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్‌లో నాకు 2, 3 కార్డులు, ఇంకో ఆవిడకి ఒకటి 2 కార్డులు, పిల్లలకి కార్డులు ఉన్నాయనుకోండి. అందరికీ కలిపి తీసుకుంటే ఇంకా తక్కువ అవుతుంది ప్లాన్ అని చెప్పి చెప్తున్నారండి. అంటే ఇంత స్కాములు జరుగుతున్నప్పుడు ఇది కూడా అంటే ఇన్సూరెన్స్ మనం పర్సనల్ ఇన్సూరెన్స్ చెప్పుకుంటున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పుకుంటున్నాం. కార్డుకి కూడా కార్డు లేనిదే రోజు గడవని మహానుభావులు చాలామంది ఉన్నారు కదండి! వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పడం నా ఉద్దేశం. సో, మరి ఈ ఇన్సూరెన్సు ఎలా పనిచేస్తుంది? ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ముందు ఫోన్ చేసిన వెంటనే ఈ సీపీపీ అంటే ఎవడైతే మన కార్డ్ ఇష్యూ చేశాడో జనరల్‌గా బ్యాంకులేనండి. స్టేట్ బ్యాంక్ ఇప్పుడు చెప్పాను కదా! ఐసీఐసీఐ లేకపోతే హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళే ఇష్యూ చేస్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ ఇస్తారండి. ఫోన్ చేస్తే వాడే చూసుకుంటాడు ఇక మొత్తం. అన్ని చోట్ల అన్ని కార్డులు ఆపేస్తాడు. ఈలోపే అంటే ఏదైనా జరిగితే అంటే ఏది 7 రోజుల నుంచి 15 రోజుల దాకా ఏదైనా స్కామ్ జరిగినా కూడా వాడే బాధ్యత తీసుకుంటాడు. అంటే స్కామ్ జరిగి 10 లక్షలు, 5 లక్షలు పోయినా కూడా మనకు సంబంధం లేదు. వాడే పే చేసుకుంటాడు. పైపెచ్చు మనకు ఆ టైంలో డబ్బులు అవసరమైంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్డు పనిచేయట్లేదు, లేకపోతే ఇంకోటి అవసరం అవుతుంది. వాడే ఇస్తాడండి. అంటే వడ్డీ లేకుండా ఇస్తాడు. 28 రోజుల వరకు ఇస్తాడు. ఇలాగా రకరకాల ప్లాన్లు ఈవెన్ టాటాలో కూడా ఇలాంటి ప్లాన్లు ఉన్నాయండి. సో, దొంగతనం జరిగినప్పుడు కానీ, లేకపోతే ఈ సైబర్ అటాకులు జరిగినప్పుడు కానీ, ఇక్కడ ఈ కార్డు ప్లాన్ అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరి మా ఫ్రెండ్ విదేశాలకు వెళ్ళి పోగొట్టుకున్నాడు. మనమేమో జేబులోనే పెట్టుకుంటాం, బ్యాగులో పెట్టుకుంటాం, తిరుగుతూ ఉంటాం. దొంగలు కొట్టేయాలని లేదు. అలాగే క్రెడిట్ కార్డ్ ఎవరో ఒకళ్ళకి ఇస్తాం. అక్కడ మిస్‌యూజ్ అవ్వదని లేదు. మరి ఇన్ని ఉన్నాయండి. సో, మరి ఇవన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడే ఆ సమస్యలను పరిష్కరించేసి మనల్ని కాస్త మనశ్శాంతిగా, హాయిగా ఉంచాలంటే ఇది పరిష్కారం అని అనిపించింది. సో, మరి 1000, 1500 పెద్ద విషయం కాదు. అంటే వాడకం గట్టిగానే ఉంది. అంటే రెగ్యులర్‌గా క్రెడిట్ కార్డ్ మీద బతికే వాళ్ళు ఉంటారండి. ఇంక ఖర్చంతా క్రెడిట్ కార్డ్ మీదే వెళుతూ ఉంటుంది వాళ్ళకి. నెలకి 50,000 ఖర్చు పెడితే 50,000 కూడా క్రెడిట్ కార్డ్ మీదే వెళ్తాడు. అంటే సంవత్సరానికి యావరేజ్‌గా 6 లక్షలు ఖర్చు పెట్టే మధ్యతరగతి మానవులు చాలామంది ఉన్నారు మన దగ్గర. సో, మరి స్కిమ్మింగ్ జరిగినా, ఫిషింగ్ జరిగినా, ఆన్‌లైన్ మోసం ఏది జరిగినా అన్ని చోట్ల కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఉంటాం కదా మనం. ఏం జరిగినా కానీ ఆ సీపీపీ ఆ సర్వీస్ ప్రొవైడరే ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాడు. మొత్తం ఆడే సమస్యలు పరిష్కరిస్తాడు. వాడే చేస్తాడు. సో, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే
ఈ బ్యాంక్స్ అండి. ఎక్కడైతే కార్డు మీరు తీసుకున్నారో వాళ్ళనే అడగండి. అంటే సపోజ్ స్టేట్ బ్యాంక్ కార్డు అనుకోండి, ఆ బ్యాంక్ మేనేజర్‌నో, ఫీల్డ్ ఆఫీసర్‌నో, ఆ కార్డు మనకు అంటగట్టిన అతన్నో అడిగితే అతనే చెప్తాడు ఈ సీపీపీ ప్లాన్ గురించి. వాళ్ళకి కూడా మంచే కదండీ! ఇన్సూరెన్స్‌లో కాస్తో కూస్తో వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇచ్చేస్తారు. సో, ఈ విషయం అసలు మీకు తెలుసా? అంటే నాలాగే మీకు కూడా తెలీదా అని నా ఉద్దేశంతో చేశాను. మీకు కూడా తెలిసుంటే చెప్పండి. ఆహా! చాలామందికి తెలుసు, అవగాహన ఉందని అనుకోవడానికి. అంటే నేను మీతో ఏ విషయం డిస్కస్ చేయాలి, ఏమాత్రం మంచి కంటెంట్‌ని తీసుకోవాలనే దానికోసం అడుగుతున్నాను. దయచేసి కామెంట్‌లో చెప్పండి. యెస్, మంచి విషయం అండి. 10 మందికి ఉపయోగపడుతుందంటే ఎలాగూ షేర్ చేస్తారు, లైక్ కూడా చేయండి. థాంక్ యూ.